యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతి దినము కూడా ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టక దేవుని వైపుగా మన మనసు ఉంచి లేచినది మొదలుకొని పడుకున్న వరకు కూడా మన హృదయంలో మన మనసులో దేవుడిని జ్ఞాపకము చేసుకుంటూ నెమరవేస్తూ తను చేసిన మేలులను నెమరవేస్తూ ప్రతి విషయాన్ని మనము దేవుడు చేసిన విషయాలకి కృతజ్ఞత చెల్లిస్తూ మనము దేవునితో ఉన్నట్లయితే నిజంగా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 109వ అధ్యాయము 22వ వచనము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. ఈ యొక్క మాట చూడండి, ఎంత తగ్గింపు కలిగి ఉంటే దావీదు గారు అంత విజ్ఞాపనైన ప్రార్థన. నిజంగా ఆ ప్రార్థన ఎంత గొప్పదో. నిజంగా మన ప్రార్థనలు కూడా అలా ఉండాలి. ఎంత తగ్గించుకొని తన యొక్క ప్రార్థన అంతా కూడా ఈ కీర్తనగా మరి ఇలా దేవుడు ఒక్కొక్క మాట, అమూల్యమైన మాటలు ఈ దావీదు కీర్తనలో రాయబడిన ప్రతి మాట కూడా దావీదు పలికిన మాటలు. ఎంత తగ్గింపుతో అడుగుతున్నాడు, దీన దరిద్రుడనయ్యా, నా హృదయము నాలో గుచ్చబడుతూ ఉన్నది. ఆ గుచ్చబడుట అంటే ఏంటి అంటే, మనము చేసిన ఒక తప్పులు అవి మనలో ఎలా ఉంటుండే అంటే అవి ఒక సూదుల వలె గుచ్చబడి ఉన్నవి అని చెప్తుండే. అయ్యా నాలో నేను చేసిన పాపములు అవి గుచ్చబడి ఉన్నాయా, ఆ గుచ్చబడిన ఆ ముళ్ళుల వంటి పాపమును నాలో నుండి పెరిగివేయమని దావీదు మొరపెడుతున్నాడు. మనము ఎటువంటి ప్రార్థన కలిగి ఉంటున్నాము? ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎలా చేస్తామంటే కాసేపు స్తుతులు చెల్లిస్తాము, తర్వాతకి కాసేపు అనేకుల కోసం చేస్తారు, కాసేపు తర్వాతకి ఇక మన కుటుంబం కోసము, మనకు కావలసిన అవసరతల కోసము, మనకు ఎన్నో ఇక కావలసిన వాటి గురించి విజ్ఞాపన చేస్తామయ్యా, నా పట్ల ఇది జరిగించయ్యా ఖచ్చితంగానే. ఇక అలా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము మన ప్రార్థనను బట్టే విజయాన్ని పొందుకుంటాం, ప్రార్థన చేయడంలో మనము నిజముగా మొరపెట్టుటలో కూడా హృదయపూర్వకంగా మొరపెడుతూ మన ప్రార్థనలో ఎలా ఉండాలి, తగ్గింపు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, దీనత్వం ఉండాలి. ఆ విధమైన మొర దేవుని సన్నిధికి చేర్చబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలాగే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. అంటే గుచ్చబడుచు ఉన్నవి పాపం, అవి పెరికివేయమని వేడుకుంటూ ఉన్నాడు. మనము కూడా ఎప్పుడు అవసరతల గురించి మనకు అవి కావాలి ఇవి కావాలని అవి కాదు మనం అడిగేది. మనము దేవుని నమ్మాము అంటే దేవుడు మన పట్ల కార్యం చేయటం నమ్మాం. నమ్ముట ఒక ఎత్తు అయితే నమ్మకంగా జీవించటం మరొక ఎత్తు. ఆయన ఎడల ఒక నమ్మకమైన జీవితము మనము జీవించిన ఎడల దేవుడు ఎంతో ఇష్టపడతాడు. ఇక్కడ నమ్మకం అనేది ఏంటిది? చాలామంది అంటారు నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవునిలో ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా మనం ఆ విధంగా నడుచుకోవడమే నమ్మకము. అంతేకాని ఆ విధంగా మనం నడుచుకొనక మనము ఇష్టానుసారమైన స్థితిలో తిరుగుతూ ఆ ఇష్టానుసారముగా మనము మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడమే దేవుణ్ణి అక్కడ అవమానపరచుట, నమ్మకమైన జీవితాన్ని కోల్పోయిన వారుగా ఉంటూ ఉంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు. నమ్మకమైన జీవితంలో ఉండలేకపోతున్నారు. నమ్ముతున్నారు కానీ నమ్మకమైన జీవితం అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన జీవితంలో దేవుని ఎడల ఏ విధమైన ప్రార్థన చేయాలో ఆ విధంగా మనము దీన దరిద్రులమయ, నిజమే దీన దరిద్రుడనని చెప్తూ మరి అక్కడ ప్రలాపం చేస్తున్నట్లుగా మనము కూడా మన జీవితంలో పశ్చాత్తాపమైన ప్రార్థన, మన విజ్ఞాపన రోదన ఎప్పుడూ కూడా మనము సరిచేసుకోవటం కోసమే ప్రార్థించుకోవాలి. ఆ పైనున్న వాటి గురించి మనం ఆలోచిస్తూ వాటిని దృష్టి పెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి. కానీ ఈ లోకంలో నువ్వు ఆ విధంగా దేవునితో ఉండుటకు ఆ విధమైన ప్రార్థన చేసినప్పుడే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నీ సొంతం అవుతాయి. కాబట్టి అటువంటి ప్రార్థన కలిగిన వారిగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఉదయకాలమే పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతి ఒక్కరు పొందుకోవాలి ప్రభువా. ప్రతి ఒక్కరిలో నీ ఆశీర్వాద వేకమైన విజ్గో బస్ స్టాండ్ బి ఖబాదిలరాబా సిగ్లో రామాస్టి ఖమాందలరస్టి కావరిమా ప్రతి రికాసిమైన వాల్బి గోబ్రికా ఫ్లవరిమా ఐ కెన్ మై సో బ్లిస్ట్ అండ్ బి కా ఫ్లవరిమా. ప్రభా, ఈ ప్రోగ్రామ్ ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి నాయన. ఏ కొదువ ఉన్నదో ప్రభా, కొదువను తీర్చమని అడుగుచున్నాను ప్రభా. వారి జీవితంలో సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. నిత్యము నీ వెలుగు చేత నింపబడుచు వెలుగుగా వెలిగించబడవారుగా నా ప్రభువా, నీ కృపాశీర్వాదముల చేత ప్రతినేకమును దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.